మన చుట్టూరు ప్రజెంట్ ఎన్నో సమస్యలు నడుస్తున్నాయి సమాజంలో. వాటన్నిటిని పక్కన పెట్టేస్తే రీసెంట్‌గా గత 2 రోజుల్లో ప్రధాన సమస్య ఒకటి నడుస్తుంది. ఏంటంటే తెలంగాణ స్టేట్‌లో 500 కుక్కల్ని స్ట్రీట్ డాగ్స్‌ని చంపేశారనేసి ఒక సమస్య నడుస్తూ ఉంది. దానిపైన పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. రేణుదేశాయ్ గారు అలాగే యాంకర్ రష్మి గారు మాట్లాడడం కూడా జరిగింది. అసలు ఎందుకు చనిపోతున్నాయి? ఎందుకు చంపుతున్నారు? అవన్నీ మనం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు అర్జున్. వెల్కమ్ టు మై ఛానల్ అర్జున్ రా టాక్స్. సో ఫ్రెండ్స్, రీసెంట్‌గా మీ అందరికీ తెలుసు, ఒక 2 డేస్ నుంచి ఒక సమస్య నడుస్తుంది సోషల్ మీడియాలో. ఇప్పుడు మన చుట్టూరు ఎన్నో సమస్యలుంటాయి. అన్నిట్లకల్లా ప్రధాన సమస్య ఏందంటే తెలంగాణ స్టేట్‌లో 500 స్ట్రీట్ డాగ్స్‌ని చంపేశారట. అది చాలా దారుణం, యాక్చువల్లీ చెప్పాలంటే. చాలా పాపం కూడా. బట్ ఏంటి అంటే ఈ డబ్బున్న వాళ్ళకి ఇప్పుడు మన స్ట్రీట్ డాగ్స్ గురించి పెద్దగా అవగాహన ఉండదు. అవి ఎలా ఉంటాయి, ఏం చేస్తాయి, ఎప్పుడు ఎలా ఉంటాయో వాటికి తెలియదు. వాటి గురించి ఈ డబ్బులు ఉన్న వాళ్ళకి పెద్దగా ఐడియా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా రిచ్‌గా ఉంటారు. ఏసీలలో ఉంటారు. లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంటారు. పోతే కార్‌లో పోతారు, వస్తే కార్‌లో వస్తారు. వాళ్ళ పరిధిలో ఉన్న డాగ్స్ ఏవైతే ఉంటాయో హైబ్రిడ్ డాగ్స్ అంటారు వాటిని. కాస్ట్లీ డాగ్స్ ఉంటాయి కదా, అవి వాటిని వాళ్ళు కేర్ చేసుకోవడానికి మనుషులు ఉంటారు. మంచి మంచి ఫుడ్ పెడతారు. వాటిని జాగింగ్ తీసుకెళ్తారు, తిప్పుతారు, తీసుకొస్తారు. వాటికి ఏదైనా బాగాలేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, చూపిస్తారు. అంటే దానికి ఒక సిస్టమాటిక్‌గా ఒక సిస్టమ్ ఒక నడుస్తుంది. ఈ డబ్బులున్న వాళ్ళకి నడుస్తాయి. అన్నీ జరిగిపోతాయి. ఎందుకు అంటే వాళ్ళకి ప్రతిదీ చూసుకోవడానికి ఒక పర్సన్ ఉంటారు. ఈ గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్లల్లో పెద్ద పెద్ద డాగ్స్ ఉంటాయి. మంచి మంచి ఖరీదైన డాగ్స్ ఉంటాయి. వాటికి ఫీడింగ్ అనేది మంచి మంచి హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. వాటికి ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే ఇమ్మీడియేట్‌గా సొల్యూషన్ దొరికిపోతది. వాటి వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో ప్రేమగా తెచ్చుకొని అల్లారు ముద్దుగా ఒక బేబీ లెక్క చూసుకున్నారు కాబట్టి, వాళ్ళ ఇంట్లో ఉంటాయి కాబట్టి వాటికేం ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే అవి వీధిలో తిరగవు కదా. సో వాళ్ళ పిల్లలకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఆళ్ళు కూడా కార్‌లో వెళ్తారు, కార్‌లో వస్తారు. మేబీ స్కూల్‌కైతే స్కూల్‌లో కూడా ఒక మంచి సెక్యూరిటీ ఉంటది. వాళ్ళకి తగ్గట్టే సిస్టమ్ ఉంటది. స్విమ్మింగ్ పూల్ ఉంటది. పక్కనే గ్రౌండ్స్ ఉంటాయి. అక్కడ కూడా జనాలుంటారు. ఇన్ కేస్ ఒకవేళ డాగ్స్ ఉన్నా సరే వాటిని చూసుకోవడానికి మనుషులు కూడా ఉంటారు. ఈ కమ్యూనిటీ, ఈ గేటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమంటే వ్యాన్లు వస్తాయి, గేట్ కాడికి వస్తాయి. గేట్ దగ్గర నుంచి ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతాయి పిల్లల్ని స్కూల్‌కి. మళ్ళీ తీసుకొస్తే ఇసిపెట్టేస్తారు. డైరెక్ట్‌గా వెళ్ళిపోయి రూమ్‌లో ఉంటారు. వాటిని చూసుకోవడానికి మనుషులు ఉంటారు. సో నో ప్రాబ్లమ్, అక్కడ వరకు ఓకే. జనరల్‌గా మన వాడుక భాషలో చెప్పాలంటే ఇప్పుడు మనలాంటి సాధారణ మనుషులకి ఈ వీధి కుక్కలు, ఈ స్ట్రీట్ డాగ్స్ ఏదైతే ఉన్నాయో వాటి వల్ల కొంచెం ప్రమాదం ఉంది. నిజంగా చెప్పాలంటే గతంలో కూడా మనం చూసినాం. ఎన్నో సంఘటనలు జరిగినాయి. మన కళ్ళ ముందర మనం చూడడం కూడా జరిగింది. దీనివల్ల చాలామంది పిల్లలు పసి ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అలా అని చెప్పేసి డాగ్స్‌ని చంపారనేసి ఉద్దేశ్యం కాదు. అలా చంపడం కూడా చాలా తప్పు, పాపం అది. నేరం కూడా. అలాంటివి ఎప్పుడు మనం ఎంకరేజ్ చేయకూడదు. వీలైనంత వరకు వాటిని మనం కాపాడాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం దూరంగా పెట్టాలి. ఇప్పుడు మనం ఉన్నామనుకో, ఇప్పుడు మన వీధిలో ఉంటాయి, డాగ్స్ ఉంటాయి. మనం వాటిని కంట్రోల్ చేయలేం. ఎందుకంటే అవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన మైండ్ సెట్‌లో ఉంటది. ఒక్కొక్క రకమైనటువంటి డాగు ఒక్కొక్క రకమైనటువంటి ప్రవర్తనతో కలిగి ఉంటది. అన్నిటిని మనం కంట్రోల్ చేయలేం. ఇన్ కేస్ ఒకవేళ బాగున్నా సరే దానికి ఏం ప్రాబ్లమ్ ఉందో తెలీదు. అవి ఎట్లాంటి డాగ్స్‌తో ఆహ్,
మామూలుగా ఉంటాయో తెలీదు. వాటి ప్రవర్తన ఎలా ఉంటదో తెలీదు. మనం అన్నిటిని ఫీడ్ చేయాలంటే ఫీడ్ చేయలేం. వాటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో, కాబట్టి పిల్లలు బయట తిరగాలంటే చాలా కష్టమవుతుంది. అంతెందుకు ఇప్పుడు మనం రీసెంట్‌గా మా వీధి బ్యాక్ సైడే నైట్ 15 అయితే ఒక 10, 20 కుక్కలు ఒక మీటింగ్ పెట్టుకొని మొత్తం హల్చల్ చేస్తా ఉంటాయి. ఆ మధ్యలో మనం గాని ఎళ్ళినామంటే మన తోలు తీసి ఎండేస్తాయి. అలాంటి సిట్యుయేషన్‌లు ఉంటాయి మనం వెళ్తే బయటికి. సో, తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. ఎవరు ఎళ్ళరు. ఎందుకంటే వాటి జోలికెళ్ళి మనం ఎక్కడ మళ్ళీ కనిపించుకొని మనకేదైనా ప్రాబ్లమ్ వస్తే హాస్పిటల్‌కెళ్ళాల్సొస్తదని భయపడి ఎళ్ళరు. సో, కొన్ని ఏరియాలలో ఏమైతుందంటే హ్మ్, మంచి మనసులున్న వాళ్ళు కొంతమంది వాటిని ఫీడ్ చేస్తారు. వాటికి ఎంతో ఎంతో పెడతారు. చూసుకుంటారు మంచిగా. వీలైనంత వరకు చూసుకుంటారు. బట్ అన్నీ మనం డాగ్స్‌ని తీసుకెళ్ళి పెట్టలేం కదా! అన్నీ చూసుకోలేం కదా! ఒకటి మంచిదుండొచ్చు, ఒకటి పిచ్చిదుండొచ్చు, ఒకటి కరుస్తది, ఒకటి కరసదు. ఒకటి ఒక్కొక్క విధంగా ఒక్కొక్కటుంటాయి. మనం అన్నిటిని ఒకే విధంగా చూడలేము డాగ్స్‌ని. సో, కాబట్టి ఈళ్ళు మన రేణు దేశాయ్ గారు, రశ్మి ఏం చెప్తారంటే, కుక్కల్ని చంపడం తప్పు. 100% దీంట్లో తప్పే లేదు. కుక్కల్ని ఎవరు కూడా చంపకూడదు. సో, అలా అని చెప్పేసి మనుషులు ప్రాణాలు పోతుంటే చూస్తూ కూడా ఊరుకోలేం కదా! ఆబ్వియస్లీ ఫైనల్‌గా మనిషే మనకు ముఖ్యం అనేసి అందరం అనుకుంటాం. డాగ్స్ కూడా ముఖ్యమే కానీ, మనిషి ప్రాణం కూడా పోతే మళ్ళీ తెచ్చుకోలేం కాబట్టి, మనిషి ప్రాణం అనేది చాలా విలువైంది కాబట్టి, మనం వాటికి ప్రయారిటీ ఎక్కువిస్తాం. సో, అలా అని చెప్పేసి కరిపించుకోలేం కదా! ఎక్కడికంటే అక్కడికెళ్ళేసి. ఆళ్ళు చెప్పేదేంటి, కుక్కల్ని చంపకుండా, డాగ్స్‌ని చంపకుండా ఎన్‌జీఓస్‌కి కాల్ చేస్తే, లేదంటే మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేమెళ్లి తీసుకెళ్ళి వాటిని ఒక కేర్‌లో పెడతాం కదా! అనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తీయకన్నా ప్రాణాలు తీయకన్నా ఒకటే. సో, మనం ఈ లెక్కన చూసుకుంటే వాళ్ళు వాళ్ళ సరౌండింగ్ ఏదైతే ఉందో హైదరాబాద్ వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ఎన్‌జీఓ సంస్థ ఏదైతే వర్క్ చేస్తుందో ఆ సరౌండింగ్‌లో మాత్రమే వాళ్ళు చూసుకోగలరు. ఇప్పుడు ఎక్కడో వాళ్ళుంటారు. ఇక్కడ మా దగ్గర ఒక 10 కుక్కలున్నాయి. ఒక అబ్బాయి బయటికెళ్తాడు. మా పిల్లోడెళ్తాడు. ఆ అబ్బాయిని కరిస్తే, కాటేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? సో, ఇలాంటి భయాలు గూడా ఉంటాయి. కాబట్టి మనం అన్నిటిని చూసుకోలేము. మనం ఏం చేయాలంటే గవర్నమెంట్ తరపు నుంచి దీనికోసం మాట్లాడి ఒక షెల్టర్ ఏర్పాటు చేయాలి. ఈ స్ట్రీట్ డాగ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి షెల్టర్ ఏర్పాటు చేయాలి. ఫస్ట్ థింగ్. ఇంకోటేందంటే వీటి వల్ల మనుషులకి ఎటువంటి ప్రమాదం లేకుండా కరిచినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంజెక్షన్‌లు వేపించాలి. అలాగే వీటికి కొన్ని చేంజ్ చేసే ఇంజెక్షన్‌లు కూడా ఉంటాయి. వాటి సహజ తత్వాన్ని కోల్పోయే విధంగా అంటే కరచకుండా మంచిగా ఉండేటటువంటి ఇంజెక్షన్ కూడా ఉండొచ్చు బహుశా నాకు తెలిసి. అలాంటివి ట్రై చేసినా సరే పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేదు. వీలైనంత వరకు సేఫ్ ఉండొచ్చు. హ్యాపీగా సెక్యూర్‌గా మనం తిరగొచ్చు. అలా కాదని చెప్పేసి అన్నిటిని మనకు తీసుకొని మాకు అప్పజెప్పండంటే అది అవ్వదు. ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి. చాలా చూసినాం. పిల్లల ప్రాణాలు పోతున్నాయి. 10 కుక్కలొచ్చి ఒక అబ్బాయిని లాక్కెళ్ళి దారుణంగా కొరికి, 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 చీల్చి చంపేసిన ఘటనలు ఎన్నో మనం చూసినాం. సో, కాబట్టి ప్రాణం అనేది చాలా విలువైంది. అలాగే సాధు జంతువులు, మూగ జంతువులు మనం కాపాడాల్సిన బాధ్యత మనది. వాటికి ఏదన్నా అయితే ఆ ఎఫెక్ట్ అనేది మనకు కూడా పడతది. సో, కాబట్టి వాటిని కూడా మనం కాపాడాలి. వీలైనంత వరకు ఈ డాగ్స్‌ని చంపకుండా దయచేసి ఎవరన్నా ఇట్లాంటి పనులు చేస్తే చేయకండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా తప్పది. మనం కుక్కల్ని చంపడం అనేది చాలా పాపం. వాటిని మనం దేవునిగా మనం గౌరవిస్తాం. కాలభైరవ్ అనేసి మనకందరికి తెలుసు. కాబట్టి వీలైనంత వరకు ఎవరన్నా వీలైతే వాటిని ఫీడ్ చేయండి. ఇంకా మీకు వాటి వల్ల ఇబ్బంది ఏదైనా ఉంటే పక్కన ఏదన్నా తెలిసిన ఎన్‌జీఓస్ కానివ్వండి, ఎవరికన్నా ఇన్ఫార్మ్ చేయండి. తీసుకెళ్ళిపోతారు. అంతేగాని దయచేసి కుక్కలు మాత్రం చంపడం అనేది తప్పు. 100% దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు చెప్పడంలో. చంపడం అనేది చాలా తప్పు. సో, కాబట్టి మన పిల్లల్ని మనం కేర్ చేసుకోవాలి. మన ఫ్యామిలీని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దాంతో పాటు గూడా సమాజంలో కొన్ని జీవులకి బతికే అవకాశం ఉంది. అలాగే వాటికి నోరు లేదు. వాటికి ఏమీ తెలీదు పాపం. వాటికి ఫుడ్ దొరక్క, తగినటువంటి షెల్టర్ దొరక్క పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ, పిచ్చి పిచ్చిగా తిరుగుతూ, ఏది పడితే అది
గొడవలు ఆడుకుంటూ కరుచుకుంటూ ఒకటి కరుచుకొని వాటికి లేనిపోయినటువంటి ఈ వ్యాధులు రావడం వల్ల ఆ మైండ్లో అవి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాయి. సో దానివల్ల మనుషులకు ప్రమాదం ఉంది. కరిచి చనిపోయే అవకాశం కూడా చాలా ఉంది. సో కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండాలంటే వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. అలానే వాటిని సేవ్ చేయాలి ఫస్ట్ థింగ్ ఒకటి. ఇంకోటి చంపడం అనేది కరెక్ట్ కాదు. వాటిని చంపకుండా ఇన్ కేస్ మన చుట్టుపక్కల ఎక్కడన్నా సరే వాటి వల్ల మనకి ఇబ్బంది అవుతుంది, మనం తిరిగే ప్లేస్లలో ఉన్నాయి ఎక్కువ ఉన్నాయంటే ఎన్జిఓస్ కాల్ చేసి సో సార్ ఇట్లా పరిస్థితి ఇది సో అండ్ సో అని చెప్తే వాళ్ళు దానికి తగిన యాక్షన్ తీసుకుంటారో లేకపోతే లేదో తర్వాత దాన్ని బట్టి మనం ఏం చేయాలనేది మనం ఆలోచించుకోవాలి. సో ప్రాబ్లం అవుతుంది అనేసి దయచేసి ఎవరు కూడా కుక్కల్ని చంపకండి. ఎందుకంటే అవి మనలాంటి మూగ ప్రాణులు. వాటికి ఏ బతికే ఏ ఈ భూమి పైన అవకాశం ఉంది, ఎక్కడైనా బతకొచ్చు. కాబట్టి వాటిని మనం కాపాడుకోవాలి ఫస్ట్. అన్నిటికన్నా ముఖ్యంగా కుదరదు కాదంటే వాళ్ళకి ఎన్జిఓస్కి కాల్ చేస్తే వాళ్ళే వాటిని తీసుకెళ్ళిపోయి సేఫ్గా సెక్యూర్ ఎక్కడైనా పెట్టుకుంటారు. అప్పటికీ కుదరదు అనుకుంటే మనం వాటి నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఓకేనా? సో దయచేసి నేను రిక్వెస్ట్ ఏంటంటే రీసెంట్గా నేను ఒక వీడియో కూడా చూశాను. ఒక ఆవు వచ్చేసి ఎక్కడో ఒక పొలం గట్టు పైన అక్కడ గనం దగ్గర మేస్తుంది, గడ్డి మేస్తుంది. ఈ లోపల నుంచి ఒక ఎదవ మూర్ఖుడు వచ్చి ఒక గొడ్డలు తీసుకుని తలపైన ఫటాఫటా కొట్టి అది చనిపోయేంత వరకు కొట్టి దాన్ని చంపేశాడు పూర్తిగా. అంటే అడిగి ఏం ఆనందమో నాకు అర్థం కావట్లా. సైకో ఆనందమా, పైశాచికత్వమా, లేకపోతే వాడు మనిషా మృగమా నాకు అర్థం కావట్లా. ఇలాంటి సైకోలు ఉంటారు. సో కొంతమంది ఉంటారు మనలో కూడా చుట్టుపక్కల ఎక్కడ కూడా ఈ డాగ్స్ అంటే నచ్చకపోవడం వల్ల అవి కొంచెం ఏదన్నా ఒకటి రెండు చేస్తాయనేసి వాటి వల్ల ఇరిటేషన్ వచ్చి వాటిని అనవసరంగా చంపేయడం అట్లాంటివి చేస్తుంటారు. అలాంటివి ఎవరు చేయకండి. మీకు నచ్చలేదు అనుకోండి, వదిలేసేయండి తీసుకెళ్ళి ఎక్కడైనా బయట. అప్పటికి కూడా మీకు ఇబ్బంది అయితే ఈ ఎన్జిఓ సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటికి కాల్ చేయండి. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయి హ్యాపీగా వాటిని ఎక్కడో చోట వదిలేస్తారు. అవి ప్రాణాలతో బతుకుతాయి. అంతేగాని వాటిని చంపే హక్కు రైటు మనకు ఆ దేవుడు ఇవ్వలేదు. కాబట్టి వీలైనంత వరకు మనం అన్ని జంతువులను మూగజీవులని మనం కాపాడుకోవాలి. అప్పుడే మన లైఫ్, మన నేచరు, మన సమాజం బాగుంటుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఇది వీడియో. దయచేసి అందరూ కూడా లాస్ట్ వరకు చూడండి. చూస్తే లైక్ చేయండి నచ్చితే. అలాగే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ నాకు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మేము వస్తాను. జై హింద్.